గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి చూసాం. ఈరోజు లిస్ట్స్ ఇన్ HTML చూద్దాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అర్థమని కదా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రాంగ్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అవన్నీ మీ సిస్టమ్ మీద కూడా డెమో చేసి చూపించాను. ఇది ఒక స్పెషల్ క్వశ్చన్ కింద అడుగుతాడు మీకు వెబ్ టెక్నాలజీస్ పేపర్లో. వాట్ ఆర్ ద డిఫరెంట్ లిస్ట్స్ అవైలబుల్ ఇన్ HTML? లిస్ట్ అంటే మీరు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు వెన్ ఎవర్ యూ టైప్ సమ్ పాయింట్స్, అంటే మన పాయింట్ల కింద ఏదైనా మ్యాటర్ టైప్ చేయాల్సి వచ్చింది అనుకో, వాటికి ఏదన్నా ఇలా బుల్లెట్స్ కింద కానీ, నెంబర్స్ కింద కానీ, డెఫినేషన్స్ కింద కానీ ఇలా డిఫరెంట్ పాయింట్స్ కింద డిఫైన్ చేయడానికి ఈ టాపిక్ ఉపయోగిస్తారు. వాటిని లిస్ట్స్ ఇన్ HTML అని పిలుస్తారు. ఒక్కొక్కటి చూద్దాం. HTMLలో లిస్ట్స్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. దోస్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అనే లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, బుల్లెట్స్ మనం MS వర్డ్లో చూస్తాం కనుక కొన్ని పాయింట్లని మనం ఇలా సింబల్స్ రూపంలో చూపిస్తే కనుక వాటిని బుల్లెట్స్ అంటారు. అదేవిధంగా కొన్ని పాయింట్స్ని మనం ఇలా నెంబర్స్ రూపంలో చూపిస్తే కనుక దాన్ని నెంబరింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ బుల్లెట్స్, ఆర్డర్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్స్. డెఫినేషన్ లిస్ట్ అనేది సింపుల్ డెఫినేషన్స్ లాగా ఏదన్నా ఒక సబ్ హెడింగ్ పెట్టి డెఫినేషన్ చెప్పడానికి ఈ లిస్ట్ ఉపయోగిస్తారు. నేను ప్రోగ్రామ్స్లో ఒక్కొక్కటి చెప్తాను. నేను దీస్ ఆర్ ద డిఫరెంట్ లిస్ట్స్ అవైలబుల్ ఇన్ HTML. ఒక్కొక్కటి చూద్దాం, వీటి మీద ప్రోగ్రామ్ రాద్దాం. ముందు అన్ఆర్డర్డ్ లిస్ట్ చూద్దాం, తర్వాత ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ అన్ఆర్డర్డ్ లిస్ట్. HTML ప్రోగ్రామింగ్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ డిఫైన్ చేయడానికి ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ పేరు UL ఫుల్ ఫామ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ UL ట్యాగ్ తోటి మనం దీన్ని డిఫైన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ప్రీవియస్ క్లాస్లో ఒక HTML ప్రోగ్రామ్ డిఫైన్ చేశాను, ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశాను. సమ్ ఎయిమ్ కంప్యూటర్స్ అని టైటిల్ బార్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని వచ్చి, బాడీలో ఎయిమ్ కంప్యూటర్స్ అని, సెంటర్లో అండర్లైన్ అయి, బోల్డ్ అయి, డిఫరెంట్ ఫాంట్ ఆప్షన్స్ కూడా చెప్పాను. ఫాంట్ కలర్, ఫాంట్ ఫేస్, ఫాంట్ సైజ్ అవన్నీ డిఫైన్ చేసి, నెక్స్ట్ లైన్లో కోర్సెస్ అని రావాలి. ఆ కోర్సెస్ అన్నీ ఇలా అండర్లైన్ అయి రావాలి. తర్వాత ఒక్కొక్క కోర్సు కనపడాలి. నాకు MS ఆఫీస్ అని, C++, జావా, ఎన్ని కోర్సులు ఉంటే అన్ని కోర్సులు. ఇప్పుడు సింపుల్గా ఇలాంటి వెబ్ పేజ్ డిఫైన్ చేసినప్పుడు ఈ కోర్సెస్ అన్నీ నాకు ఒక లిస్ట్లో కనపడాలి అనుకోండి. సపోజ్ నాకు వీటి దగ్గర నాకు బుల్లెట్స్ కనపడాలి. అలా బుల్లెట్స్ లిస్ట్ కింద కనపడాలి అంటే ఈ లిస్ట్ ఉపయోగిస్తాం. దాన్నే అన్ఆర్డర్డ్ లిస్ట్, UL అని పిలుస్తారు. అది ఏ విధంగా చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు UL అనే అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేయాలి అంటే, సపోజ్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే కోడ్ రాస్తున్నాను, దీనికి మాత్రమే. ముందు MS ఆఫీస్, C++ వీటి లిస్ట్ కింద కావాలి అంటే ఒక ట్యాగ్ ఉపయోగించాలి. ఆ ట్యాగ్ పేరు UL ట్యాగ్. UL ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్ MS ఆఫీస్, ఫస్ట్ లైన్ని 2 ట్యాగ్స్ మధ్యలో రాయాలి. LI ఓపెన్ ట్యాగ్ అండ్ LI క్లోజింగ్ ట్యాగ్. ఆ MS ఆఫీస్ రాసిన తర్వాత LI క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్. LI మీన్స్ లైన్ ఓపెన్ అండ్ లైన్ క్లోజ్. సెకండ్ లైన్కి BR రాయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ C, LI క్లోజ్. నెక్స్ట్ LI ఓపెన్, C++, LI క్లోజ్. నెక్స్ట్ LI జావా. హౌ మెనీ ఎలిమెంట్స్ యూ కెన్ గివ్ అంటే మీరు ఎన్ని ఇవ్వాలి అనుకుంటే కనుక అన్ని ఎలిమెంట్స్ని ఈ విధంగా లైన్ బై లైన్ యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ కోర్స్ ఎలిమెంట్స్. అన్నీ అయిపోయినాయి అనుకున్న తర్వాత యూ కెన్ క్లోజ్ దట్ UL ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ ఎప్పుడే ఉండాలి, స్లాష్ ఉండాలి. ఇది ఎంటైర్ లిస్ట్లో ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్నీ LI ఓపెన్కి, LI క్లోజ్కి, LI ఓపెన్కి, క్లోజ్కి మధ్యలో ఉండాలి. ఇంకా BR నో నీడ్, BR ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆటోమేటిక్గా LI ఇచ్చామంటే ఇట్స్ ఇండివిజువల్ లైన్స్ అనేది దాని అర్థం. మీరు ఇలా కోడ్ రాస్తే కనుక దిస్ విల్ బి డిస్ప్లేడ్ లైక్ దిస్. దిస్ ఈజ్ కాల్డ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ బుల్లెట్స్లో ఉంటాయి అన్ఆర్డర్డ్ లిస్ట్. క్లియర్? దిస్ ఈజ్ కాల్డ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. సపోజ్ అదే ఆర్డర్ లిస్ట్ కావాలి అనుకోండి. ఆర్డర్ లిస్ట్ అంటే కనుక నాకు ఇక్కడ బుల్లెట్స్ బదులు నెంబర్స్ కావాలి, 1 2 3 4 అని. ఇలా కావాలి అంటే కనుక దాన్ని ఆర్డర్ లిస్ట్ అంటారు. సపోజ్ అదే ఆర్డర్ లిస్ట్ కావాలి అంటే కనుక సెకండ్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్కి మనం యూజ్ చేసే ట్యాగ్ పేరు OL ఫుల్ ఫామ్ ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను మార్చాలంటే ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు. UL బదులు ఏం రాస్తే సరిపోతుంది, OL రాస్తే సరిపోతుంది. OL ఓపెన్కి, క్లోజింగ్కి నెంబర్ ఆఫ్ లైన్స్ ఇస్తే దిస్ అవుట్పుట్ విల్ బి లైక్ దిస్. సింపుల్. ఈ రెండు ఒకలాగే ఉంటాయి.
ఒకటి అన్ఆర్డర్ లిస్ట్ దట్ విల్ బి డిస్ప్లేడ్ లైక్ బుల్లెట్స్, నెక్స్ట్ వన్ ఆర్డర్ లిస్ట్ దట్ విల్ బి డిస్ప్లేడ్ లైక్ నెంబరింగ్ 1 2 3 అని నెంబరింగ్ వస్తుంది. These two lists are very simple. Number 1 unordered list, number 2 ordered list. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్ అనే దాంట్లో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఈ రెండు అర్థమైనాయి కదా. ఒకటి అన్ఆర్డర్డ్ లిస్ట్ జస్ట్ లైక్ బుల్లెట్స్లా ఉంటుంది, రెండోది ఆర్డర్ లిస్ట్ జస్ట్ లైక్ నెంబరింగ్లా ఉంటుంది. థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ విల్ బి అంటే ఈ డెఫినేషన్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ పేజ్లో కొన్ని డెఫినేషన్స్ రాయాలనుకుంటున్నారు. సపోజ్ కంప్యూటర్ అని, ఆ కంప్యూటర్ యొక్క డెఫినేషన్ రాయాలనుకుంటున్నారు. తర్వాత సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ యొక్క డెఫినేషన్ రాయాలనుకుంటున్నారు. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్, దాని యొక్క డెఫినేషన్ రాయాలనుకుంటున్నారు. ఇలా నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ని 1 by 1 ఇలా ఒక ఆర్డర్లో చెప్పాలి అనుకుంటే దీన్నే డెఫినేషన్ లిస్ట్ అంటారు. సమ్ డెఫినేషన్స్ యూ వాంట్ టు డిస్ప్లే ఇన్ ఏ మేనర్, అంటే 1 by 1 ఒక డెఫినేషన్ 1 by 1 చెప్పడానికి ఇది యూస్ చేస్తాం. ఈ డెఫినేషన్ లిస్ట్లో ఇది డెఫినేషన్ టైటిల్, ది టైటిల్ దిస్ ఈస్ ద మ్యాటర్, దిస్ ఇస్ ద డేటా, దిస్ ఇస్ ద టైటిల్, దిస్ ఇస్ ద డేటా. అండ్ నేను మ్యాటర్ రాయట్లా కంప్యూటర్ అంటే కంప్యూటర్ డెఫినేషన్, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అని మ్యాటర్ రాస్తాం. సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. అలా డెఫినేషన్స్ ఉన్నాయనుకుంటే కనుక దిస్ ఈజ్ టైటిల్, దిస్ ఈజ్ డేటా. ఇలాంటి ఒక సెట్ ఆఫ్ డెఫినేషన్స్ని ఒక లిస్ట్ కింద చూపించడానికి ఇది యూజ్ చేస్తాం, డెఫినేషన్ లిస్ట్. ఈ డెఫినేషన్ లిస్ట్లో మళ్ళీ అంటే ఈ థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్లో మళ్ళీ మనం 3 ట్యాగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డెఫినేషన్ లిస్ట్ అంతా 2 ట్యాగ్స్ మధ్యలో ఉండాలి, దట్ ఈజ్ డిఎల్ ట్యాగ్ అంటుంది దాన్ని డెఫినేషన్ లిస్ట్. ఆ టైటిల్ మాత్రం వచ్చేటప్పటికి డిటి అనే ట్యాగ్లో ఉండాలి, డిటి. ఈ టైటిల్స్ వచ్చేటప్పటికి డిటి ట్యాగ్లో ఉండాలి. నెక్స్ట్ ఈ డేటా ఉంది చూసారా, ఈ డేటా అంతా మాత్రం డిడి అనే ట్యాగ్లో ఉండాలి. డేటా డిస్క్రిప్షన్ అంటారు దాన్ని, ఆ డిస్క్రిప్షన్ అంతా ఈ ట్యాగ్లో ఉండాలి. లైక్ దిస్ ఈ డెఫినేషన్ లిస్ట్కి వచ్చేటప్పటికి వీ నీడ్ టు యూస్ 3 ట్యాగ్స్. నెంబర్ 1 డిఎల్ ట్యాగ్, నెంబర్ 2 డిటి ట్యాగ్, నెంబర్ 3 డిడి ట్యాగ్. డెఫినేషన్ లిస్ట్, డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డిస్క్రిప్షన్, వీటిని యూస్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కంప్యూటర్ అది ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తున్నాను నేను, బాడీ HTML అన్నీ రాయకుండా ఓన్లీ మెయిన్ కోర్ పార్టే రాస్తున్నాను, తర్వాత ఎంటైర్ ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను బాడీ ఓపెన్ చేశాను. ఆ బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి కంప్యూటర్ అంటే ముందు ఈ లిస్ట్ మొదలు పెట్టడానికి ఐ నీడ్ టు ఓపెన్ ట్యాగ్ డిఎల్. డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ అయింది. డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో మొదటి టైటిల్ ఏంటి అంటే కంప్యూటర్, దానికి డిటి అని ఉంది. డిటి అని వాట్ ఎవర్ ద డెఫినేషన్ టైటిల్ దట్ షుడ్ బి గివెన్ ఇన్ ద డిటి ట్యాగ్స్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ టైటిల్. దాంట్లో మ్యాటర్ అంతా దేంట్లో రావాలి అంటే డిడి అనే దాంట్లో రావాలి. డిడి అని ఆ డెఫినేషన్ ఏంటి అనేది మీరు టైప్ చేయాలి. నేను రాయట్లేదు, బోర్డు సరిపోదని. ఈ డెఫినేషన్ మ్యాటర్ అంతా ఇక్కడ రాసి దీంతో క్లోజ్ చేయాలి. ట్యాగ్ ఏంటి అంటే కనుక డిడి. దీని అర్థం డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ అయింది, దిస్ ఈజ్ డెఫినేషన్ టైటిల్, దిస్ ఈజ్ డెఫినేషన్ డేటా. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ టైటిల్ స్టార్ట్ చేయాలి అంటే కనుక అగైన్ మళ్ళీ డిటి, తర్వాత సాఫ్ట్వేర్ డెఫినేషన్, సాఫ్ట్వేర్ టైటిల్ ఇక్కడ కంప్లీట్ అయింది డిటి. క్లియర్? నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని డేటా వచ్చేటప్పటికి ఏ ట్యాగ్లో ఉండాలి, డిడి ఓపెన్, దాని డెఫినేషన్ ఏంటో చెప్పిన తర్వాత ఆ డిడి క్లోజ్ చేయాలి. ఓకే, ఓకే, థర్డ్ డెఫినేషన్ లాస్ట్ డెఫినేషన్ డిటి ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి. అగైన్ మళ్ళీ డిటి ఆపరేటింగ్ సిస్టమ్, డిటి క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో డేటా అంతా దీంట్లో ఉండాలి, డిడి అని ఓపెన్ చేసి దీని డెఫినేషన్ అంతా దీంట్లో ఉండాలి. ఇక్కడతో ఈ డెఫినేషన్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడతో డెఫినేషన్ లిస్ట్ అన్ని డెఫినేషన్స్ చెప్పడం అయిపోయింది అనుకున్న తర్వాత మెయిన్ ట్యాగ్ ఉంది కదా, ఆ డిఎల్ క్లోజ్ చేయండి. డిఎల్ అంటే డెఫినేషన్ లిస్ట్. చూడండి, డెఫినేషన్ లిస్ట్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అయింది. దీస్ ఆర్ డెఫినేషన్ టైటిల్స్, దీస్ ఆర్ డెఫినేషన్ డేటా. This is called a definition list. In definition list we need to use 3 tags. One is DL. Okay, DL open, DL close. Definition list ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది.
ఈ డెఫినేషన్ లిస్ట్లో 3 డెఫినేషన్లు చెప్తున్నాను. దీంట్లో ప్రతి డెఫినేషన్కి ఒక టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ని DT ట్యాగ్లో పెట్టాలి. డేటా వచ్చేటప్పటికి, డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి DD అనే ట్యాగ్లో పెట్టాలి. ఇలా పెడితే కనుక దీన్ని ఏమంటారు అంటే డెఫినేషన్ లిస్ట్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్స్ ఇన్ HTML. ఒక ఎంటైర్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, ఆర్డర్ లిస్ట్ మీద, అన్ఆర్డర్ లిస్ట్ మీద, డెఫినేషన్ లిస్ట్ మీద. మీరు డెఫినేషన్ లిస్ట్ మీద నేను ఆల్రెడీ చెప్పినట్టు మీరు ట్రై చేయండి. నేను ఆర్డర్ అన్ఆర్డర్ మీద ఒక ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ రాస్తాను. చూద్దాం. అర్థమైంది కదా? 3: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకేనా? ఐ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. ఎంటైర్ ప్రోగ్రామ్ రాస్తాను నేను. ఒక ఫుల్ వెబ్ పేజ్, మనం ఆల్రెడీ రాసిన ఒక ఫుల్ వెబ్ పేజ్ ఉంది కదా, అంటే మొత్తం అంతా కవర్ అయ్యేలాగా టైటిల్ బార్లో నాకు ఎయిమ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఎయిమ్ కంప్యూటర్స్ అని ప్రింట్ అవ్వాలి. దీంట్లో బాడీ సెక్షన్లో ఎయిమ్ కంప్యూటర్స్ అనేది ఫాంట్ స్టైల్స్తో ప్రింట్ అవ్వాలి, అండర్లైనర్ రావాలి, కోర్సెస్ రావాలి. ఆ కోర్సెస్ అన్నీ నాకు బుల్లెట్స్తో రావాలి. MS Office, C, C++ అండ్ జావా. ఐ వాంట్ టు ప్రింట్ దిస్ పేజ్. ఎంటైర్ HTML ప్రోగ్రామ్ రాద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు నేను రాసే ప్రోగ్రామ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ప్రోగ్రామ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేటప్పటికి ఒక ట్యాగ్ ఉపయోగించాలన్నాను కదా, UL. ఎప్పుడు ఆ లిస్ట్ చెప్పేటప్పుడు నేను ఎంటైర్ ప్రోగ్రామ్ చెప్తాను. కొన్ని ట్యాగ్స్ నేను సిస్టంలో చెప్పిన ఇప్పుడు యూజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఏ ప్రోగ్రామ్, HTML ప్రోగ్రామ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓపెన్ ఏ HTML ట్యాగ్. HTML ఫస్ట్ వీ షుడ్ డిఫైన్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో సాధారణంగా టైటిల్ బార్లో ఏమి టైటిల్ ప్రింట్ చేయాలి అనేది చెప్తాం. అది టైటిల్ అనే 2 ట్యాగ్స్ మధ్యలో చెప్పాలి. నేను ఎయిమ్ అని ప్రింట్ చేయాలనుకున్నాను. టైటిల్ చెప్పడం అయిపోయింది, దట్ ఈజ్ అబౌట్ టైటిల్. అక్కడితో హెడ్ సెక్షన్ కంప్లీట్ అయింది. ఐఎమ్ క్లోజింగ్ హెడ్ ట్యాగ్. నెక్స్ట్ బాడీ సెక్షన్ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ బాడీ. ఓకే, బాడీ సెక్షన్లో బాడీ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి అంటే నేను సిస్టమ్ డెమోలో చూపించాను. బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి బై డిఫాల్ట్ వైట్. ఆ బై డిఫాల్ట్ వైట్ అనే కలర్ పోయి నాకు వేరే కలర్ కావాలి. దానికి ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్ పేరు బాడీ అనే ట్యాగ్కి అట్రిబ్యూట్. మీరు అప్పర్ కేస్లో రాసిన పర్లా, లోయర్ కేస్లో రాసిన పర్లా. అప్పుడు మీరు అప్పర్ కేస్లో రాయాలి అంటే BZ కలర్. BZ కలర్ ఈజ్ ఈక్వల్ టు మీ ఇష్టం, ఏ కలర్ ఇచ్చినా పర్లేదు. ఒక సియన్ కలర్ అనేది ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్కి వాడతారని చెప్పాను. మీ ఇష్టం, వాట్ ఎవర్ కలర్, బ్లూ, గ్రీన్, వాట్ ఎవర్ యూ. ఇప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ అనే దానికి నేను కొన్ని ఫాంట్ స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక ట్యాగ్ ఓపెన్ చేయాలి, దట్ ఈస్ ఫాంట్ is size should be 7, color should be blue, and face should be impact style. Okay, next, that should be in bold, that should be in underline, that should be in center alignment. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి ఇప్పుడు యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ 4 ట్యాగ్స్ వాడాను, ఫాంట్, బోల్డ్, అండర్లైన్. వీటికి అట్రిబ్యూట్స్ లేవు. అట్రిబ్యూట్స్ నో నీడ్, దీనికి అవసరం లేదు. దీనికి అవసరం కాబట్టి ఇచ్చాను నేను. ఇప్పుడు ఎందుకు ఇదంతా హెడ్డింగ్ కాబట్టి ఏం చెప్పాను, ఎయిమ్ కంప్యూటర్స్. ఓకే, ఇక్కడితో ఒక్కొక్క ట్యాగ్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఏ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను, బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి, సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే రివర్స్ ఆర్డర్, ఇప్పుడు ఫార్వర్డ్ ఆర్డర్కి రివర్స్ ఆర్డర్లో ఉంటుంది ఇది. తర్వాత U ట్యాగ్ క్లోజ్ చేయండి, తర్వాత B ట్యాగ్ క్లోజ్ చేయండి, లాస్ట్లో ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే కనుక BR. నెక్స్ట్ కోర్సెస్ వాటికి నేనేం ఫాంట్ ఇవ్వట్లేదు. కోర్సెస్ అనేది అండర్లైన్ అయి రావాలి, ఇటాలిక్లో రావాలి అనుకుంటే కనుక ఇవ్వాలి కోర్సెస్. అక్కడితో ఇటాలిక్ క్లోజ్ చేశాను, అండర్లైన్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి BR. నేను ఇక్కడ వరకు వెబ్ డిజైనింగ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ నాకు అన్ఆర్డర్ లిస్ట్లో రావాలి అంటే బుల్లెట్స్తో రావాలి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు, ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, UL ట్యాగ్ యూజ్ చేయాలి. UL ట్యాగ్లో ఫస్ట్ లైన్ ఏంటి అనేది LIలో ఇవ్వాలి, దట్ ఈస్ MS Office, LI close. Second one, LI open, C, LI close. Third one, LI open, C++, LI close. Fourth one, Java, LI open, LI close. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ని క్లోజ్ చేయడానికి అదే ట్యాగ్ని క్లోజ్ చేయండి. UL ఓపెన్ చేశాను, UL క్లోజ్ చేశాను. ఇక్కడతోటి బాడీ కంప్లీట్ అయింది కాబట్టి ఐఎమ్ క్లోజింగ్ ద బాడీ ట్యాగ్. నెక్స్ట్ ఐఎమ్ క్లోజింగ్ ద HTML ట్యాగ్. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు డిస్ప్లే దట్ వెబ్ పేజ్.
ఓకేనా. సపోజ్ వీటికి కూడా ఫాంట్ సెట్టింగ్స్ ఇవ్వాలి, నాకు కోర్సెస్ కూడా ఇవ్వాలంటే అలా ఇవ్వాలి. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇక్కడ ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేయండి, ఇక్కడికి వచ్చేటప్పుడు ఫాంట్ ట్యాగ్ ఓపెన్ చేయండి, స్టైల్ ఇవ్వండి, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ వరకు క్లోజ్ చేశారు అంటే ఆటోమేటిక్గా దిస్ విల్ బీ ఆల్సో ఎఫెక్టెడ్ యువర్ గివెన్ ఫాంట్ స్టైల్స్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఫర్ దట్ అవుట్పుట్. అంటే మీరు వెబ్ పేజ్ ఆ విధంగా డిజైన్ అవ్వాలి అంటే కనుక ఈ ప్రోగ్రామ్ రాయాలి. లేదు సార్ నాకు నెంబరింగ్ కావాలి, ఇలా బుల్లెట్స్ వద్దు, నాకు 1 2 3 అనే నెంబర్స్ కావాలి అంటే కనుక జస్ట్ ఒక చేంజ్ చేస్తే చాలు. అది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ బదులు ఏం పెడితే సరిపోద్ది, ఆర్డర్ లిస్ట్ పెడితే సరిపోద్ది. ఆర్డర్ లిస్ట్కి వచ్చేటప్పటికి ట్యాగ్ వచ్చేటప్పటికి ఓఎల్, ఈ యూఎల్ అనే ట్యాగ్ బదులు ఓఎల్ అని మార్చితే సరిపోద్ది. ఇట్ విల్ బి ఆర్డర్ లిస్ట్. దీస్ టూ ఆర్ వెరీ సింపుల్ లిస్ట్. ఇక మూడోది వచ్చేటప్పటికి డెఫినిషన్ లిస్ట్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, అది మీరు ట్రై చేసి రాయండి, మీరు ఓన్గా రాయండి. అది దానికి 3 ట్యాగ్స్ యూజ్ చేయాలి, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ సింటెక్స్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కాబట్టి దాన్ని బట్టి రాయండి. ఆ 3 ట్యాగ్స్ ఏంటి, డిఎల్, డిటి, డిడి. అది మీరు రాయండి, మీరు ట్రై చేయండి. నేను అది సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. బోర్డు మీద నేను రాయట్లేదు, అది సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. అది దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ లిస్ట్స్ అవైలబుల్ ఇన్ HTML. ఇప్పుడు నేను చెప్పిన ప్రోగ్రాంలో మీరు నోట్స్లో నోట్ చేయండి. ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ విడిగా రాయండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్తోనే రాయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను కోర్సెస్ అని లిస్ట్ చెప్పాను, మీరు మీ ఇష్టం. ఏదైనా కాలేజ్ తీసుకుని కాలేజ్లో కోర్సెస్ పెట్టుకోండి, లేకపోతే దేని గురించి డిఫరెంట్ పాయింట్స్ రాసేటప్పుడు వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇట్ షుడ్ కంటైన్ సమ్ పాయింట్స్. అలాంటి పాయింట్స్ చెప్పేటప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం చెప్పడానికి, లిస్టులా చెప్పడానికి కొన్ని సింబల్స్ కానీ నెంబరింగ్ కానీ వాడతాం. సింబల్స్ వాడితే అది అన్ఆర్డర్ లిస్ట్, నెంబర్స్ వాడితే అది ఆర్డర్ లిస్ట్. డెఫినిషన్స్ లిస్ట్ కింద చెప్పాలి అంటే కనుక డెఫినిషన్ లిస్ట్. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ లిస్ట్స్ ఇన్ HTML. నేను మెటీరియల్ మీకు గ్రూప్లో ఫొటోస్ పెడతాను మీకు. తర్వాత ఈ వరుసగా ఇప్పటివరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని నేను ఇప్పటివరకు నేను కవర్ చేసింది. వాట్ ఈజ్ HTML, వాట్ ఈస్ ద HTML ఫార్మాటింగ్ అని, HTML సింటెక్స్ అని, తర్వాత HTMLకి సంబంధించి ఇంకా ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పాను. తర్వాత HTML సంబంధించి లిస్టుల గురించి చెప్తాను. ఇవన్నీ నేను మెటీరియల్ మీకు మెటీరియల్ నేను ఫొటోస్ తీసి, ఇమేజెస్ తీసి ఫార్వర్డ్ చేస్తాను. మీరు ఆ క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. తర్వాత దీంట్లో ఉన్న 3rd ప్రోగ్రామ్ మాత్రం మీరు ట్రై చేయండి. నేను 2 ప్రోగ్రామ్స్ రాశాను, 3వ ప్రోగ్రామ్ మీరు రాయండి. ఓకే, థ్యాంక్ యూ.